హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈ రోజు వీడియోలో కప్పు సేమియాలతో పొడి పొడిగా చాలా టేస్టీగా స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి। ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాము। ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి। పెనంలోకి 2 టీ స్పూన్లంత నెయ్యి వేసిండానండి। నెయ్యి బాగా కాగిన తర్వాత 5 బాదము 5 జీడిపప్పుల్ని రెండుగా కట్ చేసి వేసిండానండి। వీటిని 5-6 సెకండ్లు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 15 దాకా ఎండు ద్రాక్ష వేసి ఎండు ద్రాక్ష డబల్ అయ్యేంత వరకు వేయించుకొని ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి। ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్ అంతా సేమియాలు వేసిండానండి। సేమియాలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనము సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ అన్ని నీళ్లు వేసి నేను తీసుకున్నటువంటి నీళ్లు రూమ్ టెంపరేచర్ నీళ్ళండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి హై టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నానండి। మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, నేను పసుపు వేసిండానండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, సేమియాలు బాగా ఉడికిండాయి కదండి। ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఏ కప్పుతో అయితే మనం సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అంతా చక్కెర వేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కెర బాగా కరిగి ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి। ఇప్పుడు దీంట్లోకి 2 ఇలైచీని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ చక్కెర నీళ్ళు మొత్తం ఇమిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి। ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి। ఇంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా సేమియా కేసరి రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।